లోకస్వార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఇక్కడ మరియా, మార్తా యొక్క గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని తన యొక్క ఇంటికి రిసీవ్ చేసుకుంది. మార్తా యేసుక్రీస్తుని తన యొక్క ఇంటికి రిసీవ్ చేసుకుంది, కానీ ఆయన మాటలు వినడానికి ఇష్టపడడం లేదు. ఆయన మాట్లాడుతూ ఉండగా, ఆయన బోధిస్తూ ఉండగా మార్తా విస్తారమైన పని పెట్టుకుని ఆ పనిలో నిమగ్నమై ఉంది. అయితే తన సహోదరి అయినటువంటి మరియా ఆయన మాటలు వినడానికి ఇష్టపడి ఆయన బోధిస్తూ ఉండగా ఆయన మాటలు వింటూ ఉన్నది. ఇటువంటి సందర్భంలో మార్తా వచ్చి అంటుంది దేవునితో, బోధకుడా, నీకు చింత లేదా? నేను ఇంత విస్తారమైన పని పెట్టుకుని ఉన్నాను కదా, ఈ పనిలో హెల్ప్ చేయకుండా ఆమె అక్కడ నీ మాటలు వింటూ కూర్చుంది, ఆమెను నాకు సహాయం చేయడానికి పంపు అని అడుగుతుంది. అయితే దేవుడు అంటారు, మరియా ఉత్తమమైనది ఎన్నుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తొలగింపబడదు. మార్తా యేసుక్రీస్తునైతే తన ఇంటికి ఆహ్వానించింది, కానీ యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి ఇష్టపడట్లా. మరియా యేసుక్రీస్తు యొక్క మాటలు వినడానికి ఇష్టపడుతుంది. అనగా యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్న శక్తిని గ్రహించగలిగింది. యేసుక్రీస్తు యొక్క మాటలో ఉన్నటువంటి ఆ జీవమును, ఆ ప్రభావమును ఆమె గ్రహించగలిగినది. దేవుని మాటల్లో శక్తివంతమైనవి, దేవుని మాటలు ప్రభావము కలిగినవి. అవి జీవితాలను మారుస్తాయి, బ్రతుకులను మారుస్తాయి. కాబట్టి జీవ వాక్కులతో కూడినటువంటి దేవుని యొక్క వాక్కులు వినడానికి మరియా ఇష్టపడింది. కాబట్టి ఆ మాటలో ఉన్న శక్తిని ఆమె గ్రహించింది. మరియా దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించింది కాబట్టే ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతుంది. అయితే మార్తా ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయింది కాబట్టి ఆయన మాటలు వినడానికి టైం స్పెండ్ చేయకుండా ఆ యొక్క టైంలో ఆమె విస్తారమైన పనులు పెట్టుకుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మరియానే ఉత్తమమైనది ఎన్నుకుంది, మరియా శ్రేష్టమైనది ఎన్నుకుంది కాబట్టి అది ఆమె యొద్ద నుండి తొలగింపబడదు. అనగా మరియా యొక్క ఆలోచన శ్రేష్టమైంది, ఆమె యొక్క ఆలోచన ఉత్తమమైనది. ఎందుకంటే దేవుని మాటలు వినాలి, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో ప్రభావం ఉన్నది అని గ్రహించగలిగింది. అయితే మార్తా ఆ గ్రహింపు లేదు. గ్రహింపు లేకపోవడం మాత్రమే కాదు, కానీ మరియాని కూడా తనకు సహాయం చేయమని అడుగుతుంది. అయితే పనులు చెయ్యొద్దు అనే ఉద్దేశం కాదు, కానీ ఆ సందర్భంలో అక్కడ దేవుని మాటలు దొరుకుతున్నాయి, దేవుని వాక్కులు దొరుకుతున్నాయి. కాబట్టి అవి పనులు అప్పుడు కాకపోతే తర్వాతైనా చేసుకోవచ్చు. మార్తా దేవుని రిసీవ్ చేసుకుంది, కానీ ఆయన మాటలో గ్రహించలేని స్థితిలో ఉంది, ఆయన మాటల్లో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంది. మార్తా దేవుణ్ణి రిసీవ్ చేసుకుంది, కానీ ఆయన మాటలు వినడానికి టైం స్పెండ్ చేయట్లా. కానీ మరియా దేవుని మాటలు వినడానికి టైం స్పెండ్ చేస్తుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మరియా ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి తొలగింపబడదు. అయితే మన జీవితంలో మరియా వలె దేవుని మాటలో శక్తి ఉందని మనం గ్రహించగలుగుతున్నామా? మార్తా గ్రహించలేకపోయింది కాబట్టే ఆయన అక్కడ మాట్లాడుతూ ఉంటే ఆ సమయంలో ఆమె పనులు పెట్టుకుంది. ఆయన మాటలో శక్తి ఉన్నది అని మరియా గ్రహించింది కాబట్టే ఆయన మాటలు వినడానికి ఇష్టపడింది. కాబట్టి మరియా వలె ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో జీవం ఉందని మనం గ్రహించగలుగుతున్నామా? గ్రహించగలిగితే ఖచ్చితంగా ఆయన యొక్క వాక్యమును చదవకుండా ఉండలేము. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. మార్తా దేవుని ఆహ్వానించింది, కానీ ఆయన మాట వినడానికి టైం స్పెండ్ చేయట్లా. మరియా ఆయన మాట వినడానికి టైం స్పెండ్ చేస్తుంది.
మన జీవితంలో కూడా మరియా వలె దేవుని మాటలో శక్తి ఉంది అని గ్రహించి ఆ శక్తి కలిగిన మాటలు వినడానికి మనము టైం స్పెండ్ చేయాలి. అనగా దేవుని యొక్క వాక్యమును చదవాలి. దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అందరితోనూ మాట్లాడతారు. మరియా వలె ఆయన మాటలు వినడానికి ఇష్టపడి ఆయన వాక్యం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనందరితో కూడా మాట్లాడతారు. మరియా దేవుని మాటలు వినడానికి టైం స్పెండ్ చేసింది. దేవుని మాటలో శక్తి ఉన్నది అని గ్రహించింది కాబట్టి ఆయన మాటలు వినడం కొరకు దేవుని కొరకు టైంను స్పెండ్ చేసింది. మరియా దేవుని మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది అని గ్రహించింది కాబట్టి ఆయన మాటలు వినడానికి తన యొక్క సమయమును కేటాయించింది. అయితే మార్త ఆ గ్రహింపు లేదు కాబట్టి తన యొక్క సమయమును దేవుని మాట వినడానికి కేటాయించలేకపోయింది. దేవుడు ఒక చోటన అరణ్య ప్రాంతంలో ఆయన వాక్యం బోధిస్తూ అక్కడ 3 దినములు గడిచేవి. అయితే ఆయన వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. మరి అక్కడ సుమారుగా ఒక 5,000 మంది పురుషుల సంఖ్య మాత్రమే లెక్కించబడింది. అయితే వాళ్ళందరికీ పనులు లేవా? ఆ 3 రోజులు అంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ పనులు ఉన్నవి. వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని మాటలు వినడానికి వాళ్ళు ఆసక్తిని చూపారు. అనగా ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో ప్రభావం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయని వాళ్ళందరూ గ్రహించారు. కాబట్టి వారికున్న పనులన్నీ కూడా అక్కడ ప్రక్కన పెట్టి దేవుడు ఏ ప్రాంతానికైతే వస్తే ఆ ప్రాంతానికి ప్రజలు వెళ్ళి ఆయన మాటలు వినడానికి ఇష్టపడేవారు. అక్కడ అరణ్యంలో 3 దినాలు దేవుడు వాక్యం బోధించినాక వారు ఆకలితో ఉన్నప్పుడు 5 రొట్టెలు 2 చిన్ని చేపలు 5,000 మంది ప్రజలకు పంచారు. అక్కడ ప్రజలు 5,000 మంది మాత్రమే కాదు కానీ ఇంకా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఓన్లీ పురుషుల సంఖ్య 5,000 అని లెక్కించబడింది. అంటే దేవుని మాటలో శక్తి ఉంది అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి శక్తి కలిగిన ఆయన మాటలు వినడం కొరకు వాళ్ళు అరణ్యమైన సరే వెళ్ళారు. అయితే మార్త ఆ గ్రహింపు లేదు కాబట్టి తన ఇంటికి వచ్చి మరి దేవుడు బోధిస్తుంటే ఆ బోధను తను పెడచెవున పెడుతుంది. దేవుని మాటలో ఉన్న శక్తిని గ్రహించలేని స్థితిలో ఉంది మార్త. కాబట్టి మరియా వలె మనము కూడా ఆయన మాటలు వినడానికి టైం స్పెండ్ చేసేవారిగా ఉండాలి. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతారు. దేవుని మాట వినాలి అని అనుకున్నప్పుడు ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యం ధ్యానించాలి. గంటల కొలది ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సూటిగా మాట్లాడతాడు, ఆయన స్పష్టంగా మాట్లాడతాడు, ఆయన ధారాళంగా మాట్లాడతాడు. అయితే మరియా వలె ఆయన మాటలు వినడానికి మనం టైం స్పెండ్ చేయాలి. అనగా ఆయన యొక్క వాక్యమును చదవాలి. మార్తా వలె ఆయన యొక్క మాటల యొక్క విలువను గ్రహించలేని వారిగా మనం ఉండకూడదు. కానీ మరియా వలె దేవుని మాటల యొక్క విలువను గ్రహించి ఆ మాటల కొరకు వాక్యమును చదివేవారిగా మనం ఉండాలి. మార్త ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించలేకపోయింది కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు టైంను స్పెండ్ చేయలేకపోయింది. మరియా ఆయన మాటలో ఉన్న శక్తిని గ్రహించింది కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వినడానికి టైం స్పెండ్ చేసింది. మన జీవితంలో కూడా దేవుని మాటలో శక్తి ఉంది, ప్రభావం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆ శక్తి, ఆ ప్రభావం మనలోనికి ఆపరేట్ అవుతుంది. కాబట్టి దేవుడు మనలో కోరుకునేది మరియా వలె ఆయన మాటలు వినుటలో మనం శ్రద్ధ నిలపాలి. ఆయన మాటలు వినడం అంటే ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడతారు. కాబట్టి మార్తా వలె విస్తారమైన పనులు పెట్టుకుని ఆయన వాక్యం చదువుటలో మనం అశ్రద్ధ చేయకూడదు. కానీ మరియా వలె
ఆయన వాక్యం ఎడల మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఆయన మాట కొరకు ఆశతో మనం ఎదురు చూడాలి. మార్త పనులు పెట్టుకుంది అని చెప్పి అక్కడ దేవుని ఉద్దేశం పనులు చెయ్యొద్దు అని కాదు. అయితే ఆయన మాట్లాడుతూ ఉండగా ఆ మాటలు వినకుండా ఆ సమయంలో పని పెట్టుకుంది. ఆయన మాట కొరకు ప్రజలు ఆయన ఎక్కడుంటే అక్కడ, ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ప్రజలు తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఆయన మాటలో శక్తి ఉందని, అటువంటి శక్తివంతమైన మాటల కొరకు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళేవాళ్ళు. అయితే అటువంటి వాక్కులు తన ఇంటికి వచ్చినప్పుడు తను సమయాన్ని కేటాయించకుండా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటుంది. మన జీవితంలో మరియా వలె దేవుని మాటలు వినుటకు శ్రద్ధ నిలిపేవారిగా ఉండాలి. అనగా దేవుని యొక్క వాక్యమును మనం చదవాలి. దేవుని యొక్క వాక్యమును చదువుతున్నప్పుడు దేవుడు మనందరితో కూడా మాట్లాడతారు. దేవుడు మనందరిలో కోరుకునే ఉత్తమమైన లక్షణం దేవుని వాక్యం చదవడం. మరియా ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకుంది ఆయన మాట కొరకు. మనము కూడా ఆయన వాక్యం చదవడం, ఆయన వాక్యం ధ్యానించడం, ఆయన మాట కొరకు కనిపెట్టుకోవడం, ఇది మనందరిలో ఉండాల్సిన ఉత్తమ లక్షణం. మరియా వలె ఆయన మాట కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనందరితో దేవుడు మాట్లాడతాడు. దేవుని మాటలో శక్తి ఉందని గ్రహించింది. ఆ శక్తి కలిగిన మాటలు వినడానికి తను టైం స్పెండ్ చేసింది. మనందరిలో కూడా ఆయన మాటలో శక్తి ఉందని గ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆయన మాటలు వినాలి అంటే ఆయన వాక్యం చదవాలి.